మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ నాకోటెక్ తర్వాత నల్గొండ. ఓకే, నల్గొండ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ నల్గొండ మీకన్నా ముందు ఒక జరిగిన వరుస ఇన్సిడెంట్స్కి సీఎం గారు కూడా ప్రత్యేకంగా మాట్లాడడం, ఇక్కడ పేకాట క్లబ్లు ఎక్కువయ్యాయని అవని. అటువంటి కవర్లో ఉన్న నల్గొండని మీరు రాగానే ఫస్ట్ అక్కడ ఫోకస్ చేశారా, లేదు ఇక్కడ వేరే క్రైమ్ ఉంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? ఎన్ఫోర్స్మెంట్ పరంగా చాలా వరకు వీ హ్యావ్ క్లోజ్ డౌన్ అండి. పీడిఎస్ రైస్ కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి 70 పీడిఎస్ కేసెస్ అయితే ఇయర్ అలోన్ 220 కేసెస్ పీడిఎస్ కట్టినాం. సో పీడిఎస్ అండ్ ఆల్ ఇస్ కంప్లీట్లీ వీ హ్యావ్ గాన్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ పీడిఎస్ ఎన్ఫోర్స్మెంట్. వీ హ్యావ్ గాన్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ గేమింగ్ యాక్ట్, గ్యాంబ్లింగ్ లాంటివి కూడా ఎక్కడ కూడా ఎంకరేజ్ చేస్తలేదు. ఎక్కువ మిరియలు కూడా ఉంటుంది కదండి, అంటే ఉండేది, బట్ వీ హ్యావ్ ఆల్ క్లోజ్డ్ ఇట్ డౌన్. అంటే ఎక్కడ కూడా ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడము, రిమాండ్ పంపడము, కౌన్సిలింగ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు ఇస్ ఆల్ గాన్. ఇప్పుడు ఐ డోంట్ బిలీవ్ థింక్ ఇన్ నల్గొండ సూర్యాపేటలో కూడా ఎక్కడ గేమింగ్ యాక్ట్ గ్యాంబ్లింగ్ నడుస్తలేదు ఇప్పుడు. ఇట్ ఈస్ ఆల్ క్లోజ్ డౌన్. ఓకే, దాంతోపాటు నల్గొండలో వన్ మేజర్ ఇష్యూ వీఆర్ ఫేసింగ్ ఇస్ ప్రాపర్టీ అఫెన్సెస్. అంటే చాలా వరకు దొంగతనాలు ఇక్కడ అవుతున్నాయి, ఎందుకంటే హైవే మీద ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం మనకి బార్డర్ ఉండడం వల్ల చాలా వరకు టీమ్స్ వచ్చి అఫెన్స్ చేసి వెళ్ళిపోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. నేను ఫస్ట్ ఛార్జ్ తీసుకోగానే మాకు మేజర్ ఛాలెంజ్ వాస్ పార్టీ గ్యాంగ్. వాళ్ళు 32 అఫెన్సెస్ ఇన్ ది ఎంటైర్ తెలంగాణ స్టేట్. నల్గొండలో 11, రాచకొండలో 15, మళ్ళీ సైబరాబాద్లో ఒక 7-8 అట్లా చేయడం జరిగింది. సో వాళ్ళని పట్టుకోవడం వాజ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. బట్ విదిన్ 1 month పట్టుకున్నాం వాళ్ళని. బట్ పట్టుకోవడం అంత ఈజీ కాదండి. పార్టీ గ్యాంగ్ రూట్స్ వేరేగా ఉంటాయి. వాడు ముందు పట్టుకోగానే ముందు హెడ్ మీద కొడతాడు, వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, చాలా ట్రిక్స్ ఉంటాయి. ఏ ట్రిక్తో వాడిని పట్టుకున్నారండి? అంటే పార్టీ వెళ్ళగానే అంత ఈజీగా దొరికేది కాదు పార్టీ గ్యాంగ్. మిగతా అఫెండర్స్ వేరు, పార్టీ అఫెండర్ వేరు. అంటే నేను ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న రోజే ఈ గ్యాంగ్ గురించి డిస్కషన్ వచ్చింది. సిసిఎస్ వాళ్ళతో, లోకల్ పోలీస్ వాళ్ళతో మాట్లాడితే, సార్ కంపల్సరీగా ఒక హైవే రాబరీస్ మన దగ్గర బాగా అవుతున్నాయి అని చెప్పి తీసుకున్న తర్వాత దెన్ దానికి అదే రోజు 3 స్పెషల్ టీమ్స్ ఫార్ములేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం టెక్నికల్గా చూస్తుంది, ఒక టీం పాత అఫెండర్స్ ఎవరు ఉన్నారు, ఆ ఊర్లోకి వెళ్ళి మన దగ్గర ఎవరు వచ్చినారో చెక్ చేయడము, ఒక టీం ఓన్లీ హైవే పెట్రోల్. సో కంటిన్యూస్గా 1 month వరకు సహజంగా 1 or 2 వెహికల్స్ నడిచే హైవేలో ఒక 10 వెహికల్స్ తిప్పినాను. 10 వెహికల్స్? ఎస్, హెడ్ క్వార్టర్ నుంచి వెహికల్స్ పంపించడము, వేరే పోలీస్ బండ్. సో ఎవ్రీ 5-6 kilometers-కి 10 kilometers-కి వీ హ్యావ్ కెప్ట్ 1 వెహికల్. ఓకే, ఇప్పటి నుంచి ఒక హైవే రాబరీ కూడా కావద్దు అని చెప్పేసి. సో 1 month-లో హైవే మేము పట్టుకునేంత వరకు వచ్చిందండి. లీడ్ ఎక్కడ వచ్చింది? లీడ్ అంటే ఒక 3-4 అఫెన్సెస్లో మనము చూసిన తర్వాత కొన్ని CCTV కెమెరాస్లో మనకి దొరికినాయి. కానీ టెక్నికల్గా ఇట్ వాజ్ వెరీ టఫ్. టెక్నికల్గా మనకి 0 లీడ్. వాళ్ళు ఫోన్ కూడా వాడరు కదండి, అందుకని 0 లీడ్, టెక్నికల్గా 0 లీడ్. ఆ కెమెరాస్ అన్నీ మనం చూసిన తర్వాత అఫెన్స్కి టైంకి మనీ మ్యాచ్ అయితే మనకి వీ హ్యావ్ గాట్ సమ్ ఐడియా. సాధారణంగా వాళ్ళు డ్రెస్ కూడా చేంజ్ చేస్తారండి, కెమెరాకి చెక్కకుండా కెమెరా ఐడెంటిఫై. మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు, మాస్క్ వేసుకుంటాడు, నిక్కర్స్ వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళు చాలా డేంజరస్ గ్యాంగ్ కూడా అది. అయితే మేము పట్టుకొనికి వెళ్ళినప్పుడు కూడా, అంటే ఒకరోజు నిన్న రాత్రి అఫెన్స్ అయింది. ఓకే, అయితే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర వస్తారు అని మేము ఫిక్స్ అయినాం. ఫిక్స్ అయిన తర్వాత పక్క జిల్లా భువనగిరి డీసీపీ రాజేష్కి చెప్పడం జరిగింది. మళ్ళీ అటు సంగారెడ్డి రూపేష్ కూడా ఉన్నాడు. సో మా 3 జిల్లాల్లోనే మోస్ట్లీ హైవేస్కి ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం. సో 3 జిల్లాలు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకొని అఫెన్స్లు అన్నీ కూడా ఎట్లా అవుతున్నాయి, ఇదే టీమా, ఇదే మోడల్స్ ఆపరేండి అని కూడా మేము కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. సో ఒక రోజు రాత్రి అవగానే మేము నెక్స్ట్ అనుకున్నాం ఈ రోజు కంపల్సరీ కొడతారని చెప్పేసి. ఎక్కడ కొడతారు అనుకున్నారు? ఎక్కడో చోట కొడతారు, నల్గొండ, చౌటుప్పల్, ఎక్కడైనా దారిలో ఎక్కడైనా కొడతారని మాకు. మీకు ఎలాగొచ్చింది ఆ గెస్సింగ్? అంటే 1 day before they have committed an offense similarly in చౌటుప్పల్. ఓకే, సో ఒక టీం వాళ్ళు వస్తే ఒక 2-3 days అట్లా కొట్టే 3-4 ఇల్లు కొట్టేసి వెళ్తారు. సో అక్కడ వచ్చింది కాబట్టి మేము అనుకున్నాం అవుతుందని చెప్పేసి. సో అదే రోజు సిపి రాచకొండ సార్ వాళ్ళ టీమ్స్, నా టీమ్స్, రూపేష్ సంగారెడ్డి టీమ్స్ కూడా అన్ని నా దగ్గర నుంచి ఒక 6 teams, వాళ్ళ దగ్గర నుంచి 4 teams, 5 teams అన్ని డిప్లాయ్ చేసినాం. రోడ్డు మీద, అన్ని రోడ్డు మీద, రాత్రి అంతా రోడ్డు మీద డాబాలు అవన్నీ చెక్ చేస్తున్నాం. అయితే మనకి నియర్ ORR మా టీంకి సైట్ అయినాం. మేము వాళ్ళని వెళ్ళి చేజ్ చేసేటప్పటికి వాళ్ళు ఒక ఆటోలో వెళ్తున్నారు, మమ్మల్ని చూసినారు. వాళ్ళు చూసి ఆటోని ఆపి దే వాంటెడ్ టు, వాళ్ళ దగ్గర ఒక స్క్రూ డ్రైవర్ ప్లస్ సిజర్ నైఫ్ ఉంటుంది, అది తీసుకొని మా కానిస్టేబుల్ని పొడవనికి కూడా వచ్చినారు. మన వాళ్ళు చేయి అడ్డం పెట్టేసరికి చేయి కట్ అయింది. కట్ అయిన తర్వాత మళ్ళీ మా హెడ్ కానిస్టేబుల్ గారు పైన ఎయిర్లో ఫైర్ చేస్తే అప్పుడు వాళ్ళు
ఆగినారు. అప్పుడు దాకా వాళ్ళు సరెండర్ అయ్యి ఏదో ఒకటి అటాక్ చేసి అవును, మళ్ళీ చేస్తారు. పారిపోదాం అంటే చూసినారు. మళ్ళీ ఏమంటే అక్కడ లోకల్ పోలీస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 1-2 మినిట్స్లో వచ్చినారు. అప్పుడు పట్టుకున్నాం వాళ్ళని. రికవర్ అయిందంటారా? రికవరీ కూడా అయింది. రికవరీ కూడా అయింది. సాధారణంగా వాళ్ళు ఒక ఎంఓ చేయరండి, మిక్స్డ్ ఎంఓ చేస్తుంటారు. అంటే ఒక ఏరియాలో ఒక ఎంఓ చేశారా, డిఫరెంట్ ఎంఓలు చేసుకుని దొరుకుతున్నారు? అంటే మా దగ్గర మోస్ట్లీ హైవే రాబరీస్ చేసినారు. రాత్రిపూట హైవే మీద అలసిపోయి కాసేపు పండుకుందామని కొన్ని కార్స్ ఆగుతాయి. ఆ కార్ దగ్గర తలుపు కొట్టేసి చైన్ స్నాచింగ్ లేకపోతే మనీ తీసుకోవడమో ఇట్లాంటివన్నీ చేస్తుండే. ఒకసారి అయితే 1 మర్డర్ ఫర్ గెయిన్ కూడా అయింది. అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ బయట ఆపి పండుకుంటే అతన్ని వచ్చి కొట్టి అతను మళ్ళీ రెసిస్ట్ చేస్తే నా డబ్బులు నేను అని చెప్పి ఇతను కూడా అతను కొడితే అతను స్క్రూ డ్రైవర్తో కొట్టి చంపినారు. సో దట్ ఆల్సో అఫెన్స్ హ్యాస్ హ్యాపెండ్. అచ్చా సార్, ఇది కాకుండా మీ దగ్గర ఎక్కువగా మీరు తీసుకునే సెకండ్ డే థర్డ్ డే ఒక డెసిషన్ తీసుకున్నారు, గుడంబ రహిత డ్రగ్స్ రహిత నల్గొండ. అంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? తీసుకున్న వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కాకుండా దాని ఇన్పుట్స్ కూడా బాగా వస్తున్నాయి, రీజన్ ఏమనుకుంటున్నారు? అంటే మాకు ఎవ్రీ మంత్ ఆర్ క్వార్టర్ ఎన్కాడ్ మీటింగ్ అని ఉంటుంది. ఇట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ ఫర్ టు కంట్రోల్ డ్రగ్స్. దాంట్లో పాత కలెక్టర్ నారాయణ రెడ్డి సార్ కూడా హీ యూజువలీ కన్వీన్స్ ద మీటింగ్. సో ఆ మీటింగ్లో చాలా వరకు డిస్కషన్ అయినప్పుడు ఈ గాంజా, ఈ డ్రగ్స్ అనేది చాలా వరకు ఊర్లలో పెరుక్కుపోయింది, చాలామంది కన్జ్యూమ్ చేస్తున్నారు, దీన్ని కూడా మనం హోలిస్టిక్గా చేయాలని చెప్పేసి ఆ రోజు మేము ఆ మీటింగ్లో డిసైడ్ చేసిన తర్వాత వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ క్యాంపెయిన్. అంటే ఫస్ట్ జనాల్లో ఈ డ్రగ్స్ వల్ల ఎంత నష్టం అవుతుందని చెప్పేసి ఒక క్యాంపెయిన్ లాగా తీసుకున్నాం ఆ వీక్. నేను గాంజా వాడను అని చెప్పేసి నేను కలెక్టర్ గారు అంతా కూడా మంచిగా పబ్లిసిటీ చేసిన తర్వాత మా ఎస్హెచ్ఓస్ అందరూ కూడా ఎస్హెచ్ఓస్ విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా విలేజెస్ కూడా విజిట్ చేసినారు. సుమారు ఒక 3,000 ఊర్ల దాకా విజిట్ చేసినాము. అక్కడ వెళ్ళేసి గాంజా వాడితే మనకి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, ఫినాన్షియల్గా ఎట్లా ఎఫెక్ట్ అవుతాము, హెల్త్గా ఏం ఎఫెక్ట్ అవుతుంది, సొసైటీగా ఏం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక నీట్గా ఒక రైటప్ తయారు చేసి మా ఆఫీసర్స్ అందరూ వెళ్ళి విలేజ్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐస్ అందరూ కూడా స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. సుమారు ఒక 500 స్కూల్స్ దాకా వెళ్ళినాం మొత్తం నల్గొండ జిల్లాలో. అయితే మేమేమనుకున్నామంటే ప్రతిసారి మనము సప్లై నుంచి ఆలోచిస్తున్నాం, వై నాట్ డిమాండ్ నుంచి ఒకసారి ఆలోచిస్తే ఎట్లుంటుందని చెప్పేసి గాంజా కన్స్యూమర్స్ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దాకా సుమారు ఒక 400 మందిని ఐడెంటిఫై చేసినాం. అయితే వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళతో గాంజా మానిపియాలి ఎలా అని చెప్పేసి సరే వీళ్ళకు కౌన్సిలింగ్ సెషన్ పెడదాం అనుకున్నాం. సో ఇప్పుడు మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వీ హ్యావ్ అ హాల్ ఇయర్. సో మేము చేస్తున్నాం, గాంజా ఎవరు తాగినా కూడా టెస్టింగ్ కిట్లో మాకు తెలిసిపోతుంది. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు పిలిపిస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ అందరూ పిలిపించి వాళ్ళ ముందే ఒక సైకాలజిస్ట్ ఫ్రమ్ కామినేని ఆర్ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉన్నది గుడ్ హోప్ అని చెప్పేసి ప్లస్ ఆర్ మెడికల్ 3 డాక్టర్స్ కూర్చొని ఒక మంచి పీపీటీ తయారు చేసి వాళ్ళకి ఒక 1 డే ఫుల్ సెషన్ విత్ ది సైకాలజిస్ట్. అట్ ద సేమ్ టైం మా వాళ్ళు కూడా సెషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు పంపించి మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ వి ఆస్క్ దెమ్ వెదర్ యు ఆర్ కన్స్యూమింగ్ గాంజా ఆర్ నాట్ అండ్ వి టెస్ట్ దెమ్ ఆల్సో ర్యాండమ్లీ. సో ఇప్పుడు దాకా 400 మందిలో అయితే మళ్ళీ పాజిటివ్ ఏమి రాలేదు. ఒక 2-3 పాజిటివ్స్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి కామినీలో రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టినాం. ఇప్పుడు వాళ్ళు 15 days ఉండేసరికి వాళ్ళు కూడా ఇప్పుడు గాంజా మీద విరక్తి పుట్టింది వాళ్ళు. అంటే మాకు మంచి రెస్పాన్స్ ఏమొచ్చిందంటే చాలా వరకు పేరెంట్సే వచ్చినారు మా దగ్గర. సార్ ఇక్కడ క్రాఫ్ట్ లేదు కదండి, అది గంజా ఎక్కడ మీకు ఏఓపి సప్లైనా? మోస్ట్లీ వైజాగ్కి వెళ్ళి ట్రైన్లో తీసుకురావడము లేకపోతే ధూల్పేటకి వెళ్ళి తీసుకురావడం ఇట్లాంటివి. అచ్చా, కానీ మీరు కొన్ని కిట్స్ పెట్టుకొచ్చారు, ఆ కిట్స్ వల్ల మీకు ఇన్పుట్స్ ఏమున్నాయండి? కిట్స్ చాలా, అది మాకు ఆ మీటింగ్లో కలెక్టర్ గారు మాకు బడ్జెట్ ఇవ్వడం వల్ల మేము చాలా కిట్స్ కొన్నాము. కిట్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఒక నాకాబందీ చేసినాం నల్గొండ పట్టణంలో రాత్రి 11 నుంచి మనకు ఆపరేషన్ చెబుతాం. అందులో మాకు ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ సస్పిషియస్ ఆల్సో వీఆర్ టెస్టింగ్ దెమ్ ర్యాండమ్లీ. అచ్చా, తెలిసిపోతుంది అవి వెంబటే మనకి వాడు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారా ఆర్ ఎనీ అదర్ డ్రగ్ అంటే 12 types ఆఫ్ డ్రగ్స్ తెలుస్తుంది మనకి. ఇంతకుముందు ల్యాబ్ పంపేవారు ఇట్లా టైం పట్టేది. సో ఈ కిట్స్ వల్ల మాకు వెంటనే యూరిన్ చూసి చెప్పేస్తున్నారు, తెలిసిపోతుంది. సార్ ఇక్కడ గాంజా కాకుండా అంటే గాంజా రహిత నల్గొండ జిల్లా అనేది మీరు అనౌన్స్ చేశారు, అది ఇంప్లిమెంట్ అవుతుంది మరి షార్ట్లీ, అది కూడా అయిపోవచ్చు అనుకుంటా. కానీ ఇంకో 2 మేజర్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయండి. ఎక్కువ హైవే ఉంది, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి, వాటి మీద ఫోకస్ ఏంటి? రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో మీకు జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు మన జిల్లాలో నల్గొండ జిల్లాలో 59 బ్లాక్ స్పాట్స్ ఉండేది, అంటే 5 యాక్సిడెంట్స్ కన్నా ఎక్కువ కావడం. ఇప్పుడు అది 43 అయింది.
అంటే యాక్సిడెంట్స్ తగ్గడం అని చెప్పేసి దట్ ఈస్ ఆల్సో ఐ టేక్ ఇట్ అప్ వెరీ సిన్సియర్లీ. మేము ఏం చేసినామంటే ప్రతి ఒక్క డిఎస్పీ గారు కూడా ఒక జిల్లా దత్తతగా తీసుకొని ఆ జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ఎక్కడున్నాయో చూసి ఆ బ్లాక్ స్పాట్స్లో మనము చిన్న టెంపరీ చేంజెస్ ఏం చేయగలుగుతాం, చేస్తే యాక్సిడెంట్స్ ఎలా తగ్గగలుగుతాం అని చెప్పేసి ఫీల్డ్కి వెళ్ళాలని చెప్పేసి వీ హ్యావ్ డిసైడెడ్. సో ఇప్పుడు నల్గొండ డిఎస్పీ గారు కేతేపల్లి తీసుకున్నాను, నేను నల్గొండ మండలి తీసుకున్నాను, అడిషనల్ ఎస్పీ గారు వేములపల్లి తీసుకున్నారు, చింతపల్లి డిఎస్పీ దేవరకొండ చింతపల్లి, మిర్యాలగూడ డిఎస్పీ గారు మిర్యాలగూడ. ఈ 5 మండలాల్లో బ్లాక్ స్పాట్స్ వెళ్ళి మేము విజిట్ చేసినాం. నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఈ చెర్లపల్లి జంక్షన్ దగ్గర విజిట్ చేసినాను, బెటాలియన్ దగ్గర విజిట్ చేసినాను. వెళ్ళిన తర్వాత మేము చిన్న చిన్న చేంజ్ చేసినాం. వీ ఓన్లీ బాట్ సమ్ రంబల్ స్ట్రిప్స్, కొన్ని బొలార్డ్స్, కొన్ని లైట్స్, కొన్ని స్ట్రీట్ లైట్స్, కొంత స్పీడ్ తగ్గించే విధంగా వర్కౌట్ చేయడం జరిగింది. మేము తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక యాక్సిడెంట్ కూడా కాలేదు. అంటే మీరు ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ కాదు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే ఇంజనీరింగ్ చూస్తున్నారు, ఇంజనీరింగ్ మీద. కానీ ఎడ్యుకేషన్. సో మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఊరోళ్ళతో మాట్లాడి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. అక్కడ ఆ సర్పంచ్ కూడా పిలిపించి మాట్లాడడం చాలా. ఇప్పుడు చింతపల్లిలో అయితే ఆ యాక్సిడెంట్ అయ్యే స్పాట్స్ స్ట్రీట్ లైట్స్ లేవు. ఓకే. సో డిఎస్పీ గారు మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పిలిపించి స్ట్రీట్ లైట్స్ పెట్టడం. అంటే మేము వెళ్ళినప్పుడు కూడా వి గో విత్ అ జాయింట్ విజిట్, అంటే జాయింట్ టీమ్. ఆ టీంలో ఆర్ఎంబీ ఉంటే ఆర్ఎంబీ రోడ్, ఎన్హెచ్ వాళ్ళు ఉంటే ఎన్హెచ్ వాళ్ళు, ఆ సర్పంచ్ గారు, ఆర్టీసీ డిఎం గారు, మేము అందరం కలిసి వెళ్ళిన తర్వాత వీ ఐడెంటిఫై వాట్ ఈస్ ద రూట్ కాజ్, మనం ఏం చేయగలుగుతాం టెంపరీగా అని చెప్పి.